చాలా మందికి డౌట్ ఉంటుంది. హ్మ్. ఇన్ని శారీస్ గానీ, జ్యువెలరీ గానీ ఏం చేస్తారు అని చెప్పేసి. వి గాట్ టు నో కొంచెం కొంచెం ఐడియా వచ్చింది ఈ మధ్య. అది కొంతమంది చెప్తున్నారు. ఆ! బట్ మీరు అయితే వెరీ ఎర్లీ డేస్‌లో స్టార్ట్ చేశారు. అప్పుడు అంత జ్యువెలరీ హెవీ యేసుకునేవాళ్ళు కాదు కదా! యాహ్! యాహ్! అండ్ వెరీ సింపుల్‌గా మంచి యాహ్! వెరీ సాఫ్ట్ సింపుల్. కైండ్ ఆఫ్ యెస్. శారీస్ గానీ అవన్నీ ఉండేవి కదా! యాహ్! సో అవంతా వాట్ డిడ్ యూ డూ? అంటే ఇప్పుడంతా ఓకే. సో, ఫస్ట్‌లీ వచ్చినాయి. ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో టీవీ చేయడం, ఇది గూడా ఒక చాలా పెద్ద చేంజ్ వచ్చింది టీవీ ఇండస్ట్రీలో. అవుట్‌ఫిట్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేసేవారు. ఓహ్! కాస్ట్యూమ్స్, స్టార్టింగ్ జ్యువెలరీ రైట్. అంతా వాళ్ళదే. తర్వాత ఈ ప్రొడక్షన్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ చేంజ్ అవ్వడంతో ఇంకా ఆర్టిస్ట్ ఓన్ అవుట్‌ఫిట్స్ తీసుకురావాలి అని స్టార్ట్ అయింది. సో, ఎ స్టార్టింగ్‌లో అయితే నేను వెన్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై కలెక్షన్ ఆ టైంలో ఐ యూజ్డ్ టు కీప్ దెమ్ వెరీ మంచిగా జాగ్రత్తగా ఐ యూజ్డ్ టు ఫోల్డ్ దెమ్, కీప్ దెమ్ నైస్‌లీ అండ్ కొన్ని లైక్ కొంచెం గ్యాప్ వస్తుంది కదా! అప్పుడు మళ్ళీ రిపీట్ చేయొచ్చు ఆ రైట్. సారీస్. అలా రిపీట్ చేయకూడదు అని రూల్ ఏం లేదు. అండ్ వేరే సీరియల్స్‌కి కూడా రిపీట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ మై క్యారెక్టర్. సో, వి యూజ్డ్ టు రిపీట్. అండ్ ఎప్పుడైతే ఓకే ఇది చాలా ఎక్కువ వాడేసాను బట్ ఇట్స్ స్టిల్ ఇన్ అ గుడ్ కండిషన్ అంటే ఐ యూజ్డ్ టు గివ్ ఇట్ అవే.